సరే ఇప్పుడు నాకు తెలిసిన కేసు గురించి అడుగుతున్నాను. ఒక అతను వేరే అమ్మాయిలతోటి ఫ్లడ్డింగ్ చేశాడు. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి తెలియదు మ్యారేజ్ అయిపోయింది అని. సో ఫ్లడ్డింగ్ చేసి వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేశాడు. పెళ్లి కాలేదు అది ఇదని. వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిలతోటి వాళ్ళ ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల తింటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి లక్షలు తీసుకున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే తను తీసుకున్న తర్వాత తనకి పెళ్ళయిందని అండ్ తను అందరినీ మోసం చేస్తున్నాడని, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడు అని ప్రతి ఒక్కరు తెలిసింది. అయితే ఇప్పుడు అతన్ని పిఎస్కి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మళ్ళీ దొరికినప్పుడు పిఎస్కి తీసుకెళ్ళినప్పుడు అతన్ని మర్యాదగా కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఏమిరా బాబు ఏం చేసినవరా నువ్వు, ఏం చేసినవరా ఇట్లా అడుగుతున్నారు. అతను ఒప్పుకున్నాడు కూడా. ఒప్పుకున్నాక కూడా అవన్నీ రికవర్ చేయడానికి కుదరదా సార్? అంటే అక్కడ 13 మెంబర్స్ ఉన్నారు అమ్మాయిలు, కిడ్స్ కూడా కాదు. మళ్ళీ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఒప్పుకోవడం అనేది, పోలీసు స్టేషన్లో ఏదైతే కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం, అది కోర్టులో చెల్లదు. అవును, అంటే పోలీస్ ముందే ఒప్పుకున్నాడు కదా. పోలీస్ ముందు రిటర్న్గా రాసిస్తారు, వీడియో ఎవిడెన్స్ కూడా పెడతారు. పెడితే కోర్టు దగ్గర పోయినాక వాళ్ళు అడుగుతారు. 313 ఎగ్జామినేషన్ అంటారు దాన్ని. ఆ ఎగ్జామినేషన్లో ఏంటంటారంటే, ఏమయ్యా నువ్వు ఈ కేసులో నీ పైన ఈ కేసు నేరం ఆరోపించబడ్డది, ఇది నువ్వు చేసావా లేదా అని అడుగుతారు. మంచిగా పాష్గా అడిగితే నేను చేయలేదు సార్ అని అంటారు. అనగానే తర్వాత దాని ఛార్జ్షీట్ మీద ఎవిడెన్సెస్ లీడ్ చేయాలి. ఇది మన జ్యుడిషియరీ సిస్టమ్. పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నంత మాత్రాన అయ్యేది ఏం లేదు. అందుకని చాలామందికి కొంత ఇంటెలెక్చువల్స్ అంటే క్రైమ్ ప్రొఫెషన్గా తీసుకున్నాడు ఏంటంటే పోలీసు వాడికి మంచిగా చెప్తాడు, సార్ ఇగో కత్తి ఇది దీంతో నరికిన వాడిని, ఇగో ఈమెకు ఇగో ఇట్లా ఫోన్ చేసిన, ఇట్లా నేను ఆమెను ట్రాప్ చేసిన, ఇన్ని డబ్బులు తీసుకున్నా, 100% చేసిన సార్, నిజం పాపం ఆమె నంబరు మార్చింది సార్ అని కూడా చెప్పచ్చు. అని చెప్తే కూడా అయ్యేది లేదు. కోర్టులోకి పోయినాక ఇవన్నీ అబద్ధాలు, పోలీసు వాళ్ళు బెదిరించి చెప్పిందని అంటారు. పోలీస్ ఆయనే ఈ సాక్ష్యం రికార్డ్ చేసిన ఆయన ఉంటాడు కదా పాపం పోలీస్ ఆఫీసర్, ఆయన వచ్చి మొత్తం ఆయన చెప్తే ఏంటంటే పోలీస్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేయొద్దని మెనీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. పాపం ఏంటంటే ఇక్కడ ఐటమ్ గాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పాపం డిటెక్ట్ చేసి పట్టుకొచ్చి తీసుకొచ్చి ఛార్జ్షీట్ వేసి ఇవన్నీ తీసి ఇక్కడ చేసి ఆడిపోతే వాళ్ళు 2 కొట్టంగానే ఏంటంటే చల్ నేను ఎందుకు కొట్టినావు, మెడికల్ ఎగ్జామినేషన్ పంపండి ఆసంటే అడ్వకేట్ ఇవ్వడన్నా పుల్లు ఎత్తాడు, నాకు ఎందుకురా అయ్యా నాకు పిల్లలు ఉన్నారని ఈడిపోతాడు. అంటే ఈ కొడితే దమ్న లాకప్ డెత్ అయితే పెద్దలు 1 అవర్ పోతుంది. ఇవన్నీ ఇబ్బందులని ఇవన్నీ ఉన్నాయి జ్యుడిషియరీ. తర్వాత ఎవరి సోయి వానికి ఉండాలి. ఇప్పుడు ఆడి పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, మోసపోయినావు, ఇక్కడ ఏమైంది, నువ్వు అడిగింది ఏంది, ఇటు క్రిమినల్ సివిల్ 2 అడిగినావు, వాళ్ళని వాడుకోవడం అనేది ఇల్లీగల్. వాని పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా మీకు తెలిసినా తెలియకుండా మీకు డేట్ ఆఫ్ నాలెడ్జ్ ఈ రోజు తెలితే అది ఆ రోజుకి క్రైమ్కి మనకేంటంటే డేట్ ఆఫ్ నాలెడ్జ్ కిందకి వస్తుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. లేట్గా తెలిసినా ఎప్పుడు తెలిసినా క్రైమే, అది క్రిమినల్ అవుతుంది. తర్వాత ఈమె డబ్బు ఇచ్చింది ఏదైతే ఉన్నదో ఆధారాలు ఉంటేనే అది ఆమె కోర్టు చుట్టూ తిరిగి చెక్ బౌన్స్ అయితే 138 NI యాక్ట్ కింద, లేదా ప్రామిసర్ నోట్ ఉంటే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాలి. ప్రామిసర్ నోట్ అయితే ఇంకా ఘోరం. ప్రామిసర్ నోట్ ఉండి చెక్కు లేకుంటుంటే ప్రామిసర్ నోట్ మీద కనుక రాసిస్తే తర్వాత ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఈ మధ్యలో ఏంటంటే నీ ఫోన్పే కొట్టినా అంటే నువ్వు దేని కొట్టినావు, కోర్టుకి ఏం కావాలి, ఎవిడెన్స్ కావాలి, నీకు ఎందుకు ట్రాన్సాక్షన్ చేసినావు అంటావు. ప్రామిసర్ నోట్ మీద ఒకవేళ ప్రామిసర్ నోట్ ప్రూవ్ అయితే అది ప్రూవ్ అయ్యేదన్నాడో సచ్చేదన్నాడో తెలియదు. అది అయ్యే వరకు అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలి, పోవాలి, కోర్టుకు పోవాలి. తర్వాత ప్రూవ్ అయితే వాని మూవబుల్ ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఏదైనా అటాచ్మెంట్ తీసుకుంటారు. ఎవ్వి లేవనుకో వాని సివిల్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది, ఒకటి సివిల్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది. అంటే వాడు జైల్లో ఎన్ని రోజులు ఉంటే కోర్టు వారు శిక్ష ఎత్తే అన్ని రోజులు వీళ్ళు కేసు వేసిన వాళ్ళే పైసలు కట్టుకోవాలి. అట్లుంటే అమ్మ చట్టం ఇప్పుడు వాడికే ఫేవర్ కదా పూర్తిగా. అందుకే కదమ్మా దొంగ కావాలంటే IPC CRPC ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తెలుసుకుంటే చాలు సార్. అంతే, మంచి దొంగ కావచ్చు. ఇంతసేపు నిలబడి నువ్వు నన్ను యాంకరింగ్ చేసి నేను నీకు చెప్పి అంటే ఇదంతా అంటే ఇట్లుంది జ్యుడిషియరీ సిస్టమ్, అట్లుంది. తప్పెవరిది కాదు ఇది. ఈ సిస్టమ్ అట్లా వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ దొంగే అడ్వకేట్ ఫీజు ఇవ్వగలిగి పోలీసు వానికి పైసలు ఇవ్వగలిగితే లీడర్లతోటి మంచిగా చేయల మీద చేయలేసి వానికి గిఫ్ట్లో ఇచ్చి వానికి జిందాబాద్ అంటే వానికి అన్న నమస్తే అంటారు. ఇవాళ ఇంకా గలీజ్ అయింది ఏంటంటే ఎవడైతే 2-3 మర్డర్లు చేస్తాడో వడ్డాను వాళ్ళ లీడరు వానికి అందరిని అవసరం పెడతారు. ఇంకా గలీజ్గా చెప్పదు అమ్మాయి. కానీ విషయం ఏంటంటే ఎవడన్నా రేప్ కేసులో పోయితే ఇంతకుముందు షేమ్ ఫీల్ అయ్యేది,
ఇప్పుడు అటో ఇటో ఎవరైనా లేడీస్ వానికి కొంచెం అటు ఇటు ఉంటున్న పరిస్థితులు ఏంటంటే వీడు మొగర్రా బుజ్జి అని గుర్తించే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు.